వచ్చినప్పుడు ముందే ట్రైన్ ఫీల్డ్ నాలెడ్జ్ మాత్రం చేయడం ఇంకా అది కూడా నేర్చుకోవాలి. ఆ ప్రథమ బిడ్డ మీద ఉన్నటువంటి మోజు, ఆ బిడ్డ మీద ఉన్నటువంటి వాత్సల్యం. మనసులో కూడా ఏముంటుందంటే రెవెన్యూ నా డిపార్ట్మెంట్ అన్నట్టు. అలాగే రెవెన్యూ అంటే ఏ కలెక్టర్ మనసులో అయినా అటువంటి రెవెన్యూ అంటే ఏ కలెక్టర్ మనసులో అయినా అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి కళ్ళు కూడా మొట్టమొదట ఎవరి మీద ఈ వారిస్ గారు 1780లో ప్రతి కలెక్టర్ తన ఇష్టం వచ్చినట్టుగా తన యొక్క విధి విధానాలు రెవెన్యూలో ప్రదర్శించుకొని ఇన్ని రోజులు చేసి 238 సంవత్సరాల తర్వాత లైటింగ్ ఆఫ్ ల్యాంప్ ద్వారా మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. మన జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ సందర్భంగా చేసినటువంటి మన అధికారులందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సింది కోరుతున్నాం. వెంటనే అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా అప్పటి బెంగాల్ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఉన్నటువంటి అభినవ భావ సంబంధం. అసలు ఈనాటి యొక్క శుభ కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టవలసిందిగా ఆర్టీఓ గారు మన కలెక్టర్ గారికి లక్ష్మీ ప్రసన్న అదిగా ఒక చక్కటి అందుకే కాల్బలాగా పని చేసే ఇంక తొమ్మలల్ల పట్టిన డగల ఎత్తొంపుల మాట మీద ఎన్నడూ ఆగింది లేదు. ఎవరేదో అన్నారని బాధ్యత మరిచింది పల్లెల్లో ఆడబిడ్డ అవసరం కావాలన్నా రెవెన్యూ శాఖ ముఖ్యమని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థీకృతంగా రాజ్య నిర్వహణకు కీలకంగా ఉండేది. మౌర్య సామ్రాజ్యంలో దీంతో రెవెన్యూ గ్రామాల ద్వారా వసూలయ్యేది. చోళుల కాలంలో ఊర్ సభ అనే గ్రామ సభలు రెవెన్యూ నిర్వహణలో పాత్ర వహించాయి. భూమి కొలతలు, యజమానుల వివరాలు రాతపూర్వకంగా నమోదు చేసేవారు. తమ యొక్క చక్కని ఉపన్యాసంతో కూడా ఆకట్టుకున్నారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ నీలకంఠేశ్వర గారు, కంగ్రాచులేషన్స్. 2013లో జిల్లా స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ ని దిగ్విజయంగా నిర్వహించారు. అలాగే 2014లో వారు సమాఖ్యాత ఉద్యోగులకు రెవెన్యూ ఉద్యోగులను ఎన్జిఓలో బషీర్ నాయకత్వంలో ఉద్యోగం నడిపారు. 2019లో రిటైర్ అయ్యారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించిన ఎక్స్గ్రేషియో యొక్క పనితీరుని చాలా త్వరితగతిన చేసిన సమయంలో సర్వీస్ లో నవోదయ స్కూల్ కి సంబంధించి ఒక భూ వివాదంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఫేవర్ గా సత్కరించుకుంటున్నాము. అలాగే ఈ వెంకటయ్య గారు, కట్ట ఈరమకర్ గారు, రాఘవల్ గారు, సుబ్బారావు గారు, వెంకటరావు గారు, అలాగే బ్రహ్మయ్య గారు ఒంగోలు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మీ అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఫస్ట్ రెవెన్యూ డే అని డిక్లేర్ చేసిన గవర్నమెంట్కు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పినట్టు ఏ కలెక్టర్కి అయినా ఫేవరెట్ డిపార్ట్మెంట్ అంటే బై డిఫాల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటుంది. సో ఇది సర్వీస్కి వచ్చిన తర్వాత, నేను సర్వీస్కి రాకముందే, అంటే మీ అందరికీ కూడా తెలుసు, సివిల్ సర్వీస్ రాయడానికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, రెండోది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ డిఏఎఫ్ అంటాము, అది మనము సబ్మిట్ చేయాలి. దాంట్లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి దానికి ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు. సో నేను అప్పుడు చదువుతున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఆ సర్టిఫికేట్ ఒక టైం ఇస్తారు, దాంట్లోపల డిఏఎఫ్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సో అప్పుడు అక్కడ లోకల్గా ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, సో తమిళనాడులో బీసీ సర్టిఫికేట్ ఉంటుంది, దానికి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో ఇమ్మీడియట్గా జనరల్గా నా ఫాదర్ వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్లో తీసుకుంటారు. అప్పుడు నేను త్వరగా ఫస్ట్ రోజుకి వెళ్ళి దొరకలేదు. సో నెక్స్ట్ రోజు నేను కూడా, అంటే అప్పుడు చదువుతున్నప్పుడు డేట్ మరి మిస్ అవుతాము అని ఐ వాజ్ వెరీ అప్రహెన్సివ్. సో నేనే వస్తాను, ఈరోజు ఎలాగైనా సర్టిఫికేట్ తీసుకుని రావాలి అని వెళ్ళాను. ఒక 3 years పట్టింది. నేను అక్కడే తహసీల్దార్ ఆఫీస్లోనే వెయిట్ చేసాను. అప్పుడైతే 3 years అప్పుడు చిరాకు అనిపించింది, ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు అని. తర్వాత తహసీల్దార్, అక్కడ వట్టాచేరు అంటాం, తహసీల్దార్ గారు వచ్చారు. అప్పుడు నన్నే లోపలికి పిలిపించి ఆయనే సర్టిఫికేట్ సంతకం పెట్టి ఇచ్చారు. ఇచ్చినప్పుడు కంగ్రాచులేట్, అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి, నా ఈ ఎగ్జామ్ కోసం అడిగి ఉన్నాము అని చెప్పినప్పుడు ఆల్ ద బెస్ట్ అన్నారు. అండ్ ఒక స్మైల్తో ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. సో అప్పుడు నాకు ఆ 3 years వెయిట్ చేసినప్పుడు ఉన్న కోపం, చిరాకు అనిపించింది. ఆయన నాకు ఆ నవ్వుతో ఆ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు అవి అన్నీ కూడా నేను మర్చిపోయాను. అప్పుడు దాకా ఉన్న ఇరిటేషన్ అన్నీ కూడా. సో ఇంకా కూడా ఒక తహసీల్దార్ ఒక చిన్న గెస్చర్ అన్నమాట, బట్ ఆయన అంత మంచిగా ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ ఇంప్రెషన్, ఒక తహసీల్దార్ ఒక ఆఫీసర్ ఇలా ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ ఇలా ఉంటారు. బికాస్ ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతామో వారు మనతో ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టే మనం వారిని గురించి, వారి సంస్థ ఏ సంస్థకు పని చేస్తున్నారో వారి గురించి ఒక ఇంప్రెషన్ అనేది, ఒక ఇమేజ్ అనేది మన మైండ్లో వస్తుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ డేను జరుపుకోవడానికి జీవో ఇష్యూ చేయటం, మనం యోగా దినోత్సవాల్లో ఉంటూ ఉన్నాం. ప్రతిరోజు బిజీనే, మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ యోగా దినోత్సవాలు కూడా జరుపుకుంటూ ఈ సందర్భంలోనే మన రెవెన్యూ డేను ఘనంగా జరుపుకోవడానికి కలెక్టర్ గారు నిన్న మనకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా మార్నింగ్ మన మినీ స్టేడియం దగ్గర ర్యాలీని ప్రారంభించి ఇక్కడికి వచ్చాం. మన యొక్క సేవలు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి స్లోగన్స్ కూడా మన యొక్క రెవెన్యూ సభ్యులు గట్టిగా వినిపించి సమాజానికి తెలియజేశారు. దీన్ని బట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమై సమిధలుగా కాలుతున్నటువంటి యావత్ రెవెన్యూ సిబ్బందికి నా మొదటి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ 238 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డిపార్ట్మెంట్. రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ పనైనా, ఎంత ముఖ్యమైన పని అయినా నిబద్ధతతో, ఖచ్చితత్వంతో సరైన సమయానికి చెయ్యాలి, ఇది ఇంపార్టెంట్ వర్క్ అన్నప్పుడు మొదటిగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ పని అయినప్పటికీ సర్టిఫికేట్స్ విషయం నుంచి కానీ, అంటే ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి మలుపులో మనం లేని చోటు లేదు. మనం అంటే రెవెన్యూ ఉద్యోగులు. ప్రతి దగ్గర, ప్రతి పనిలో మన ప్రమేయం ఉంటుంది. మనమే సాధకులమై, రథ సాధకులమై చాలా పనులు నడిపిస్తూ ఉంటాము. బీట్ ఎలక్షన్స్,
బీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎవరికి ఇవ్వనటువంటి మ్యాజిస్టీరియల్ పవర్స్ మనకిచ్చి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా మన భుజస్కంధాల మీద ఉంచారు అంటే మనం ఎంత నిబద్ధతతో, ఖచ్చితత్వంతో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతామో దానికి అర్థం పడుతుంది. ఈ రెవెన్యూ డే గురించి చెప్పబోయే ముందు రెవెన్యూ శాఖ ప్రాసెస్ అని చెప్తాం అనుకుంటున్నాం. ఒక మాట ఇదే ఇలాగ చెప్పినట్టు సార్లు మన డిఆర్ఓ సార్ చెప్పినట్టు ప్లేగ్ వ్యాధి సోకి థామస్ మన్రో గారు చనిపోయారు మంచి ఉద్దేశంతో. అలాగే ఇంకో తహసీల్దార్ చనిపోయారు బ్రిటిష్ పీరియడ్లో. ప్లేగు సంభవించినప్పుడు అక్కడ ప్లేగు కేంద్రాన్ని ఏర్పరిచారు. ఎలాగైతే మనం కరోనా టైంలో కరోనా సెంటర్స్ పెట్టాం, అక్కడే మనకు వ్యతిరేకత ఎదురైంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బల్లిపూర్ మండలంలో తహసీల్దార్గా పనిచేసేవాడిని. కరోనా కేంద్రం పెట్టి అక్కడ మనుషులు పెడితే అక్కడ వాళ్ళంతా తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు. బల్లిపూర్లో ఊళ్ళో పెట్టాము, చాలా వ్యతిరేకత ఎదురైంది. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేసి పబ్లిక్ అక్కడ వచ్చి కంచె వేశారు. ఆ స్కూల్ని మేము తీసుకోకుండా కంచె వేసి అక్కడంతా పాల్గొని చేశారు. మళ్ళీ అప్పుడున్న ఇన్ఛార్జ్ గారు గట్టయ్య గారు వారి అబ్బాయి చైతన్య గారు చెప్పి వారిని కన్విన్స్ చేసి ఎటువంటి ఇబ్బంది కలగదు సార్ అని చెప్పి మేము గ్యారంటీ చెప్పి కన్విన్స్ చేసి అక్కడే మళ్ళీ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే సేమ్ ప్లేగు వ్యాధి సమయంలో హిందూపురం తహసీల్దార్ 1800 సంవత్సరంలో ఇలాగే ప్లేగు వ్యాధి కేంద్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చెప్తే ఏర్పరచడానికి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు వినకుండా వారు హిందూపురం తహసీల్దార్ని చంపారు కొట్టి. ప్రధాన కార్యదర్శి వాసు గారు, అదేవిధంగా మా జిల్లా బాడీ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మొన్న ఒంగోలు ఆర్ఐ శ్రీకాంత్ గారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ క్రమంలో భవిష్యత్తులో ఇలాగే ఏ రెవెన్యూ ఉద్యోగి ఇబ్బంది అయినా మనం ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మా రెవెన్యూ అసోసియేషన్ సర్వీస్ అసోసియేషన్కి బిల్డింగ్ ఉంది, దానికి కొన్ని అద్దెలు వస్తాయి. ఆ అద్దెలో ఎక్కువ అద్దె వచ్చేది ఒకటి కపిల్ చిట్స్కు 21,000 అద్దె వస్తుంది. ఆ 21,000 అద్దెని ప్రతి నెల ఒక అకౌంట్లో పెట్టి ప్రతి నెల 21,000 దానికి ఖర్చు చేసి భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగి ఎవరికి ఇబ్బంది ఎదురైనా దాంట్లో నుంచి ఎంతో కొంత ఆ ఇష్యూని బట్టి ప్లాన్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. దీనికి కలెక్టర్ గారి మద్దతు అడిగాం, మేడం గారు సపోర్ట్ చేశారు, డిఆర్ఓ గారు అడిగాం, వాళ్ళు ఓకే అన్నారు. దీనికి నా వంతుగా ఒక 50,000 డొనేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆ 50,000ని కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా నేను అందజేయాలనుకుంటున్నాను. ఈ మీటింగ్ అయిపోయినాక అందజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, అందరూ చెప్పారు కాబట్టి నేను ఒక చిన్న కవిత ద్వారా ఈ రెవెన్యూ డే యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పదలుచుకున్నాను. మౌర్య చాణక్యుడి నుంచి ఉంది రెవెన్యూ, ఈనాటికి అన్ని శాఖలకు ఇదే రెవెన్యూ. రెవెన్యూ మాత్రమే చేయగలదు భూసేకరణ, ఏ శాఖ చేయలేదు రెవెన్యూని అనుకరణ, కేవలం చేయగలవు అనుసరణ. అందుకే భూసేకరణ అంటే రెవెన్యూ నామస్మరణ. 1,00,000 పనులు అయినా పంపిణీ చేయగలము లక్షల కొద్ది ఇళ్ల పట్టాలు. ఒకవైపు ప్రాణాలు తీసే కరోనా వైరస్, ఆ సమయంలో ప్రాణాలకు తెగించి తిరిగి గుర్తు చేశాం అలెగ్జాండర్ వర్సెస్ పోరస్. 1786 జూన్ 20న భూమి నిర్వహణకు ఏర్పడింది రెవెన్యూ బోర్డు. ఈ జూన్ 20న రెవెన్యూ డేను విజయవంతంగా నిర్వహించారు మా డిఆర్ఓ గారు, రెవెన్యూ లార్డ్. 1787 సంవత్సరంలో రెవెన్యూ అధికారులకు దక్కాయి మెజిస్ట్రియల్ అధికారాలు. ఈ జూన్ 20న రెవెన్యూ డేను విజయవంతం చేశారు మా ఆర్డీఓ గారు, ఉపయోగించి ఆ మెజిస్ట్రియల్ అధికారాలు. డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి చప్పట్లతో మా మమకారాలు. అభినందనీయులు ఈ రెవెన్యూ డేను ఏర్పరిచిన రాష్ట్ర ఏపీఎల్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు తహసీల్దార్ బొప్పన్న. ఈయన తానీషా కాలం నాటి కంచెర్ల గోపన్న. ఆ గోపన్న పన్ను వసూలతో నిర్మించారు రామాలయం. ఈ గొప్పన్న ప్రజల సభ్యుల విరాళాలతో నిర్మించారు రెవెన్యూ భవనం. మా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సరియా గారి ప్రత్యేక పాలన, అదే బాండెడ్ లేబర్ నిర్మూలన. అమోఘం ఆ బాధితుల పట్ల ఆమె ఆలాపన. చప్పట్లతో అందిస్తున్నాం కలెక్టర్ గారికి మా కవితాలాపన. కలెక్టర్ మేడం గారి పేరు తమీం అన్సారీ. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో ఆమె ఈక్వల్ ఆనాటి ఢిల్లీ పాలకులు షేర్షా సూరి.
ఏపీఆర్ఎస్ఏ జిందాబాద్. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత వర్తిల్లాలి. హ్యాపీ రెవెన్యూ డే. కిందికి మనసున్నారు తహసీల్దార్ ఒంగోలు ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు.